ఉమా, ఈ కాలం పిల్లలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నారు. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు వేరే వాళ్ళతో జంప్ అయిపోతున్నారు. పైగా కైమా కొట్టి కుక్కర్లోను సూట్ కేసులను పెట్టేస్తున్నారు. కలిసి ఉన్నవాళ్ళు టామ్ అండ్ జెర్రీలా కొట్టేసుకుంటున్నారు. ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటావు? సొల్యూషన్ నాకు తెలియదు కానీ ఫారెన్ కల్చర్ అండి. ఒకప్పుడు అనుకునే వాళ్ళం కదా ఫారెన్ కల్చర్ వచ్చేస్తుందని. అవన్నీ టీజర్లు, ట్రైలర్లు. ఇప్పుడు ఫుల్ లెంత్ సినిమా. ఇక మీదట మనం ఇలాంటి సినిమాలే చూడాలి నెక్స్ట్ జనరేషన్తో. అలా అయితే మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఎన్నాళ్ళ ఇలా అవుట్డేటెడ్గా ఉండిపోతాం చెప్పు? మనం కూడా ఓపెన్ అప్ అవ్వాలి. కలిసి ఉండడానికి ఒక్క కారణం చాలు, అది విడిపోవడానికి 100 ఆప్షన్లు. సో ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా జీవితాంతం కలిసి ఉండకుండా బ్రేకప్లు అవి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే లైఫ్లో చేంజ్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? నేను మెసేజ్ ఇస్తే ఎవడు తీసుకుంటాడమ్మా? నేను మెసేజ్ ఇస్తుంది నీకు, సభ్య సమాజానికి కాదు. మరి మీరు మెసేజ్ ఇస్తే నేను రిప్లై ఇవ్వాలి కదండి.